హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కాకరకాయ కూర ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేదనేది ఉండదు. కాకరకాయ కూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఏ విధంగా చేయాలో చూద్దాము. కాకరకాయలు శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేయాలండి. రౌండ్గా సన్నగా కట్ చేసేటప్పుడు ఇత్తులు ముదురుంటాయి కదండి, అవి తీసేయాలి. తీసేసి లేతగా ఉన్న వాటిని తీయనవసరం లేదు. కాకరకాయల పైన గనుపులు గనుపులుగా ఉంటుంది కదండి, అది చాకు పెట్టి గీరుతారు. అది గీరేవాళ్ళు. నేను అదేం చేయలేదండి, మామూలుగానే కట్ చేశాను. మీకు ఇష్టమైతే ఆ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. కట్ చేశాక అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కాకరకాయ కూరలోకి కారపొడి అండి. ఒక పెద్ద స్పూన్ నిండా మినపప్పు తీసుకున్నాను. ఒక పెద్ద స్పూన్ నిండా శనగపప్పు, కొంచెం జీలకర్ర, ధనియాలండి. ధనియాలు లేవండి మా ఇంట్లో. ఫ్రై చేశాను, ఫ్రై చేసి పొడి చేసి ఉంది, అది వేస్తాను. ఒక 10 ఎండుమిర్చి వేసాను. మీరు ధనియాలైనా వేయచ్చు. వేసి ఇవి మాడకుండా ఫ్రై చేయాలి. అవి వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, అవి బాగా ఇలా ఫ్రెష్ చేయాలి. ఇప్పుడు వాటర్ వస్తుందండి. ఆ వాటర్ ఎంత వాటర్ పిండగలుగుతామో అంత పిండేసి ఆ ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేస్తే చేదనేది తగ్గుతుందండి. బాగుంటుంది కాకరకాయ కూర. చూడండి ఎంత రసం వచ్చిందో కాకరకాయ రసం. ఈ విధంగా పిండితే కొంచెం చేదు అనేది తగ్గుతుందండి, బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, కొంచెం ఎక్కువ వేయాలండి, కాకరకాయ ముక్కలు ఫ్రై చేయాలి కదా. ఈ ముక్కలన్నీ ఫ్రై చేయాలి. మాడకుండా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఈ కారపొడి పట్టాలి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసి అందులో కొంచెం వెల్లిపాయలు ఒక గడ్డ తీసుకోవాలండి. కొంచెం ధనియాల పౌడరు, కొంచెం మెంతులు ఫ్రై చేసి పొడి చేసిందండి. మీరు ఫ్రై చేసేటప్పుడే మెంతులు కొంచెం వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, మిరపకాయలు వేసాం కదండి, సరిపోతుంది. నేను 10 చెప్పాను, మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అది మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదే ప్యాన్లో కూర చేస్తున్నానండి. ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక పచ్చెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేయాలండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు వేయాలి. బాగా కలపాలి, మొత్తం కలిసేటట్లు కలపాలండి. కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందాక అంతా మిక్సీ పట్టాం కదా,
ఉప్పు ధనియాలు అన్నీ ఆ పొడి వేయాలి. వేసి బాగా కలపాలి. కలిపి కొద్దిసేపు ఫ్రై చేయాలి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి కాకరకాయ కూర. కాకరకాయ కూర రెడీ అయిందండి.